ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ఒక చిన్న ఉపమానం, యేసుప్రభు వారు చెప్పిన చిన్న ఉపమానంని చూసుకుందాము. వెర్రివాడైన ధనవంతుడు. దీని సందర్భం మనకి లూకా సువార్తలో కనిపిస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 అన్ని వచనాలు చదువుతాము. అన్ని వచనాలు చదివిన తర్వాత మనం ఏం నేర్చుకోవాల్సిందో దాని గురించి కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 12:13 నుంచి 21. వెర్రివాడైన ధనవంతుడు. 13. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. చిన్న సందర్భంలో జన సమూహంలోంచి ఒకళ్ళు వచ్చి ఎవరితో అంటున్నారు? యేసుప్రభు అతడు బోధకుడా ఏమని అడుగుతున్నాడు? అతని రిక్వెస్ట్, అతను తీసుకొని వచ్చిన విషయం ఏంటి అని అంటే, సహోదరులతో ఆస్తి పంపకం విషయంలో గొడవ. పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, తర్వాత అప్పుడు ఆయన, ఓయి, అంటే నేను మీ మధ్య తీర్పు తీర్చేవాడి కింద ఎందుకున్నాను? యేసుప్రభు వారు వచ్చినది భూలోకంలోకి వచ్చినది ఆయన ఒక పర్పస్ మీద వచ్చారు. సిలువలో మరణించి అందరికీ రక్షణ కల్పించడానికి. దానికి ముందు ఒక 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పనిలో ఉన్నారు. సువార్తని అనేక జనములకు బోధిస్తూ ఉండేవారు. ఏమి చేయాలి, పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఏం చేయాలని. ఇప్పుడు ఈ సందర్భంలో ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, పిత్రార్జిత ఆస్తిలో నాకు ఒక పాలు రావాలి మా సహోదరులతోటి. అసలు నేను తీర్పరిగానైతే రాలేదు కదా అని నియమించింది ఎవరు అని యేసుప్రభు వారు అంటున్నారు. అనడంతో పాటు వెంటనే ఆయన ఇంకేమంటున్నారంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. డబ్బులు ఉండడం, కలిమిలో ధనములో, ఆస్తిపాస్తులలో, సంపాదనలో విస్తరించుట వాడికి మేలు కాదు అని యేసుప్రభు వారు అంటున్నారు. ఒకని కలిమి, మనం 15లో 2వ భాగంలో చూస్తే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఆ సందర్భంలో ఆయన ఒక ఉపమానం చెప్తున్నారు. చూద్దాం కిందకి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనేను. అయితే దేవుడు వెర్రివాడ, ఈ ధనవంతుడిని దేవుడు ఏమని అడ్రస్ చేస్తున్నారంటే, అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగ్గునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే ఉండునని చెప్పాను. చిన్న సిట్యుయేషన్. ఒక వ్యక్తి వచ్చి, నాకు పిత్రార్జిత ఆస్తిలో ఒక భాగం రావాలి, మీరు చెప్పండి అని యేసుప్రభు వారిని అన్నప్పుడు, నేను అందుకొరకు కాదు కదా వచ్చినది అని ఆయన ఈ భూలోకంలోకి ఆయన రావడం యొక్క పర్పస్ని గురించి అక్కడ హైలైట్ చేస్తూ, అయితే ఒక పెద్ద విషయం అంటున్నట్టుగా మనం చూస్తాం. ఏంటది? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదనేను. చాలా భయం వేస్తుంది. ఏంటి అని ఈ సందర్భం కాకుండా ఇంకో సందర్భంలో కూడా, ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళడము అసాధ్యము అన్నంత మీనింగ్ వచ్చేలాగా, సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము కానీ అన్నట్టుగా చెప్తున్నప్పుడు,
అంటే ఏంటి, దేవుని చిత్తంలో ఒకళ్ళు ఆస్తిపరుల కింద ఉండడము, సంపాదించుకోవడము అదేమన్నా అంటే మంచిది కాని విషయమా అన్న మీనింగ్ వచ్చేలాగా ఉంది. మనం కూడా ఆలోచిద్దాం. అంటే ఒకళ్ళ కలిమి విస్తరించుట వాళ్ళకి మేలు కాదు అని అంటే, బైబిల్లోని అంటే సృష్టి మొదలు నుంచి చూసుకుంటే కూడా మొత్తం సమస్త సృష్టి మీద ఆదామును అవ్వను అధిపతుల కింద నియమించారు. బహువిస్తారమైన సమృద్ధి కదా ఏదైనా వనంలో. దాని తర్వాత అక్కడి నుంచి బయటికి వాళ్ళు పంపివేయబడిన తర్వాత కూడా మనుషులకి దేవుడు ఏనాడు కూడా లోటు చేసినట్టుగా మనం చూడము. ఆయన ఆశీర్వదించిన ప్రజలలో ఒక ఆస్పెక్ట్ ధనము. అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముని కనానులోకి తీసుకువచ్చిన తరువాత అబ్రహాముని చాలా ధనవంతునిగా చేశారు. అలాగా మనం అనేక మంది జీవితాల్లో చూస్తాం. మనము యాకోబు తను అన్న దగ్గర నుంచి పారిపోయి లాబాను దగ్గరికి వెళ్ళి లాబాను దగ్గర ఉన్న సైనికులతో గొడవలు పడినప్పుడు కూడా చివరికి యాకోబు అంటే బహు విస్తారంగా ఆస్తిని సంపాదించుకున్నట్టు చూస్తాము. అలాగా చరిత్రలో మనం చాలామందిని చూస్తాం. యోబు తను మొత్తం ఆస్తిపరుడు. ఆస్తిని అంతా కోల్పోయిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఆశీర్వదించినప్పుడు రెండింతలుగా ఇచ్చారు. దావీదు గొర్రెల కాపరి కానీ పెద్ద ఆస్తిపరుడు కింద, రాజు కింద అయిపోతాడు. సొలొమోను తను సంపాదించిన ఆస్తి వివరాలు అయితే అది బహువిస్తారము. అంటే దేవుని ఆశీర్వాదాలలో ధనము ఒక 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 విధమైన ఆశీర్వాదం. అదే ఆశీర్వాదమా అని మనం అనుకుంటే అది రాంగ్. కానీ దేవుడే అనేక మంది భక్తులను అనేక తరాలలో మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో ధనముతోటి కలిమితోటి ఆశీర్వదించినట్టుగా చూస్తాం. మనదేంటి ఇంత సీరియస్గా అనేసారేంటి అని మనం దాన్ని చివరిలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్ను. ఈ మాటని అర్థం చేసుకోవడానికి యేసుప్రభు వారు ఏం చేశారంటే ఒక ఉపమానం చెప్పారు. ఉపమానము అనంటే భూలోక సంబంధమైన కథ, దానిలో పరలోకపు మర్మము దాగి ఉండేదాన్ని ఉపమానం అంటారు. ఇంగ్లీష్లో అయితే పారబుల్ అంటారు. పారబుల్ అంటే ఎర్త్లీ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్. అంటే పరలోకంకి చెందిన విషయము మనకి అర్థం అవ్వాల్సినప్పుడు దానిని అర్థం చేయించడానికి భూలోక సంబంధమైన ఒక విషయాన్ని తీసుకొని మనకి కథ రూపంలో చెప్తారు కదా, దాన్ని ఉపమానం అంటారు. అది యేసుప్రభు వారి టీచింగ్లో ఇది ఒక స్టైల్ మనం గమనిస్తాం. ఆయన చాలా సందర్భాల్లో ఉపమాన రీతిగా బోధించేవారు. కొన్నిసార్లు అయితే ఉపమానాలు ప్రజలకు వెంటనే అర్థమైపోయేది, కొన్నిసార్లు అసలు అర్థమయ్యేవి కావు. అర్థం అవ్వకపోయినప్పుడు ఆసక్తి ఉన్న వాళ్ళు అడిగేవారు, ఆసక్తి లేని వాళ్ళు అడగకుండా కూడా వెళ్ళిపోయేవారు. కానీ ఆయన బోధించే విధానంలో ఒకటి ఏంటి అని అంటే కథల రూపంలో ఆయన చెప్పేవారు. అప్పుడు కథల రూపంలో ఏమవుతుందంటే మనం వెంటనే రిలేట్ చేసుకోగలుగుతాం కదా. కొన్ని అంటే కష్టతరమైన విషయాలు ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పుడు ఉపమాన రీతిగా బోధించేవారు. ఇక్కడ పెద్ద స్టేట్మెంట్ చేసేసారు. ఒకని కలిమి విస్తరించుట వానికి మేలు కాదు అని చెప్పినప్పుడు ఒక ఉపమాన రీతిగా ఏమని చెప్తున్నారు. ఇక్కడ మనం 16లో చూసుకుంటే ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక ధనవంతుడికి పంట విస్తారంగా పండిందంట. భూమి సమృద్ధిగా పండింది. భూమి సమృద్ధిగా పండినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. భూమి ఒకవేళ పండలేనప్పుడు మాత్రము ఇంకా ఎట్టు దేవుడికి దయలేదేమో అని. సరే, చాలా మటుకు చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి లేరు ఇవాళ రేపు రోజుల్లో. అంటే పట్టణాల వైపుకు వెళ్ళిపోవడంతో ఆస్తి సంపాదన పంట రూపంలో లేదు.
ఇప్పుడు ఆస్తులు ఎలాగా సంపాదించుకుంటున్నారు అన్న దానికి కొలమానం ఏముంది అని అంటే, ఒక ఇల్లు ఉందా, లేకపోతే కారు ఉందా, అంటే ఒక ఇల్లు ఉంటే రెండో ఇల్లు ఉందా, ఒక కారు, ఇప్పుడు ఒక కారు ఉన్న ఇల్లులు కొన్ని తక్కువైపోయి ఒకటి కంటే ఎక్కువ కార్లు, అంటే పట్టణాల్లో పరిస్థితులు నేను మాట్లాడుతున్నాను. ఓకే, డబుల్ బెడ్రూమ్ ఉందంటే ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చిందా, విల్లా వచ్చిందా, అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చిందా, ఇలాంటివి కూడా కొన్ని మనకి మనం చూస్తూ ఉంటాం. ఓకే, బంగారం ఎంత ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఒక అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ని మళ్ళీ డబుల్ చేసేయడానికి ఇంకో అకౌంట్లోకి వేసామా, ఇలాంటి అంటే పంట ఆనాటి పరిస్థితులు బట్టి ఒక ఉపమానం చెప్పేటప్పుడు వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి ఒక సాధనము భూమి పండడము, పంట పండడం, అది సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండినప్పుడు ఏం చేశాడు, ఈ ధాన్యం అంతటిని దాచుకోవాలి. ధాన్యంని దాచుకోవడానికి ఏం చేశాడు, ఒక ఆలోచించుకున్నాడంట ధనవంతుడు. ఏమని, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. తప్పేముంది, బోల్డ్ అంతా ధాన్యం పండేసింది. పండినప్పుడు మరి దాన్ని అలా బయట ఉంచలేరు కదా. ఇప్పుడు తను ఉన్న కొట్లు చిన్నగా అయిపోయాయి. ఇంత ధాన్యం పండిన ధాన్యం అంతటి దాచుకోలేడు. కాబట్టి ఉన్న వాటిని పగలు కొట్టేసి పెద్దవి కట్టుకొని అందులో దాచుకున్నాడు. మనము మానవ రీత్యాగా మనం కానీ ఆలోచించామంటే మనకు అనిపిస్తుంది ఏముంది, రైటే కదా అని. మనకి ఒకసారి ఇప్పుడు బ్యాంక్లో డబ్బు ఎక్కువ ఉందనుకుందాము, అప్పుడు ఏం చేస్తాం, దాన్ని తీసి కొంచెం బంగారం కొంటాము, లేదంటే ఎక్కడో స్థలం కొంటాము, లేకపోతే ఒక ఇల్లు కొంటాము. అంటే మనం ఆలోచించేది ఏంటంటే, మన దగ్గర ధనం ఉంది, ఆ ధనముని మేబీ కొంచెం బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటాము, లేదంటే కొంచెం తీసి ఒక స్థలం కొంటాము, ఒక ఇల్లు కొంటాము, అలాగా రకరకాలుగా ఆలోచించవచ్చు. అదే పల్లెల్లో ఉన్న వాళ్ళకి, ఊరిలో ఉన్న వాళ్ళకి ఒక అర ఎకరం ఉంటే ఎకరం కొనుక్కుంటాము, లేకపోతే ఇంకో చోట ఒక రకమైన పంట పండిస్తుంటే దాన్ని ఇంకా అడిషనల్గా ఇంకో రకమైన పంట కూడా వేయడము. అంటే ఒకటి తర్వాత ఒకటి, అంటే మనము ఎదిగే విషయంలో మనం ఆలోచించుకుంటాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, ఇంత పంట పండేసింది కదా, మరి నేను దాచుకోవడానికి నాకు స్థలం లేదు కాబట్టి పెద్ద కొట్లు కట్టించుకుంటాను అని ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనేను. అప్పుడు కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నారు అని కొంతమందిని అడిగితే, పిల్లలకి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చేయాలండి అంటారు. చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా బిడ్డలు మేము పడ్డ కష్టము వాళ్ళు పడకూడదు. అనేక సంవత్సరాలకి ఈ ఆస్తి ఏదైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదన అనేక తరముల వరకు, అనేక తరములు కాకపోయినా మా తర్వాత మా బిడ్డలు అయితే సుఖంగా బ్రతకడానికి అన్న మాట కూడా చెప్తారు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు నాకు ఇంత పంట పండింది, నేను దాచుకున్నాను, దీనితోటి నేను అనేక సంవత్సరాల వరకు తినుచు తాగుచు సుఖంగా బ్రతుకుతాను అని. అప్పుడు 20కి వచ్చేద్దాం. అయితే దేవుడు పిలుస్తున్న పిలుపు వెర్రివాడ. ఇప్పుడు ఏంటి వెర్రితనం ఏముంది, వెర్రితనము ఇందులో ఏమన్నా ఉందా, ఏముంది, పంట పండింది దాచుకున్నాడు. మనకి అదే పట్టణాల్లో సిటీల్లో అయితే ఒక చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వచ్చింది, పెద్ద ఉద్యోగం రాగానే ఒక ఆస్తి నుంచి ఇంకొక ఆస్తి కొనుక్కున్నాము, ఇల్లు కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాము, ఇంకా పొలం అంటే స్థలం కొనుక్కున్నాము, బంగారం కొనుక్కున్నాము. పల్లెల్లో అయితే ఒక అర ఎకరము అలా కొనుక్కుంటూ పోతున్నాం. అయితే ఆస్తిని సంపాదించుకుంటున్న వాణిని చూచి దేవుడు అంటున్న మాట వెర్రివాడ. ఏముంది ఇందులో వెర్రితనం అన్న దాని మీద మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. ఎందుకంటే మన టైటిల్ కూడా వెర్రివాడైన ధనవంతుడు కదా. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. అయితే
దేవుడు ఆ ఆ ధనవంతుడిని అడ్రస్ చేస్తున్నది ఏంటంటే వెర్రివాడ అని. అయితే వెర్రివాడ అని అనడానికి, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు అని. అంటే ఇప్పుడు ఇందులో మనము గ్రహించవలసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అతను ఆస్తి అభివృద్ధి చెందేలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో అతనికి పంట విస్తారంగా పండింది. పంట పండినప్పుడు తన వైపు చూసుకుంటున్నాడు, కానీ పంట పండడం కానీ, ఆస్తి సమకూర్చుకోవడం కానీ, మనకున్న ఆదాయం పెరగడం కానీ అన్నీ కూడా మన గురించి జరిగాయని మనం అనుకుంటాము. నేను ఎంత కష్టపడి ఇంటర్వ్యూ చేశాను, నేను ఎంత కష్టపడి పొలం పండించాను, నేను ఎంత కష్టపడి ఇది చేశాను అది చేశాను అని ఎవరైతే మనుషులు అనుకుంటారో, ఒకటి మర్చిపోతున్నట్టుగా లెక్క. ఏంటంటే ప్రతి ప్రయత్నం వెనక కూడా దేవుని హస్తం ఉంటుంది. రాని రోజు దేవుడికి ఏదో నా మీద ఎంత కోపం ఉందో, నాకేం జరగట్లేదు అంటాం, కానీ మనకు అన్నీ జరిగిన రోజు దేవునికి కృతజ్ఞత స్థుతులు మనం చెల్లిస్తున్నామా లేదా అన్నది మనం ధ్యానం చేయాలి. పంట పండడం అన్నది కేవలము మనుషుల ప్రయత్నం వల్లే జరుగుతుందా అంటే కాదు. ఎందుకు కాదు అంటే, పంట పండాలి అని అంటే ప్రకృతి సహకరించాలి. ధాన్యం అంతా కోసి దాన్ని ఏమైతే చేస్తారో అంతా చేసి తెచ్చుకొని కొట్లలో నింపుకునేంత వరకు కూడా ఏది కూడా అంటే మనం నమ్ముకునే పరిస్థితులు ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే, ఏ సమయంలో చిన్న గాలివానలాగా వచ్చినా అంతా ధాన్యం చెదిరిపోతుంది, పాడైపోతుంది, ఆరదు, రకరకాల. అంటే అది చేతికి అంది వచ్చింది అని అంటే దీని వెనకాల దేవుడు సహాయము, దేవుని కృప, కాపుదల ఉంటేనే జరుగుతుంది. అది ముఖ్యంగా మనం గమనించాలి. మనం అదే సూత్రాన్ని ఏ రకమైన ఆదాయము పెరగడం వెనక అయినా కానీ మనం ఆలోచించాలి. ఇంటర్వ్యూకి వెళ్తున్న రోజు బస్సు మిస్ అయిపోవచ్చు, ఆటో స్ట్రైక్ ఉండొచ్చు, ఇంకేదో అవ్వచ్చు, ఆ రోజే జ్వరం రావచ్చు, ఆ రోజే ఇంకేదన్నా జరగచ్చు, ఇలాంటి రకరకాల విషయాలు జరగచ్చు కదా. అంటే మనము ఒకవేళ చదువుకొని ఉద్యోగంలోకి వచ్చే ఆస్తులు, ఇన్కమ్, ఆదాయం పెంచుకుంటున్నప్పుడు, ఆస్తులు సంపాదించుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా అదంతా మన వల్లే జరిగింది అన్న ఆలోచన ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, మనం ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సహాయం లేకుండా అది ఫలించదు. అది పల్లెల్లో కానీ పట్టణంలో కానీ అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇతనికి విస్తారంగా ఒకవేళ పంట పండితే అది ఎవరి వల్ల? అది దేవుని వల్ల. అది ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏం చేశాడు? పంట పండింది కదా, తను ఏం చేస్తున్నాడు? తన ఆస్తిని అంతటిని కూర్చుకుంటున్నాడు. తన పంట అంతటిని కూర్చుకొని కొట్లలో నింపుకున్నాడు. అది కూడా బాగానే ఉంది. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. సో తనకి ఈరోజు కావాల్సిన వాటిని ఆలోచించుకుంటున్నాడు, భవిష్యత్తులో జరగవలసినది కూడా ఆలోచించుకుంటున్నాడు. అనేక సంవత్సరంలో నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నాడు. కానీ ఈ సమయంలో అతను మర్చిపోతున్న ఒక చాలా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అనేక సంవత్సరాలు నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నాడు, కానీ అనేక సంవత్సరాలు నాకు ఆయుష్ ఉందా లేదా అన్నది ఆలోచించట్లేదు. ఈ రాత్రే నీ ప్రాణము పోవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వెర్రివాడా అని. ఇప్పుడు వెర్రితనం ఏముంది ఇందులో అని ఎవరన్నా ఆలోచిస్తే దానికి సమాధానం కూడా దేవుడు మనకి చెప్తున్నట్టుగా చూస్తాం. కిందకు వచ్చేసి మనము 21 ఆఖరి వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పెను. అంటే ఇప్పుడు తిను సమకూర్చుకున్నదంతా కూడా తన కొరకు సమకూర్చుకున్నాడు, కానీ దేవుని కొరకు ఏం చేయలేదు. మనకెలా తెలుసు దేవుని కొరకు ఏం చేయలేదంటే, ఈ ఉపమానం చెప్తున్నప్పుడు మొదలు నుంచి అతనికి పంట పండెను, పెద్ద కొట్లు కట్టించుకొనేను, ఆస్తి సమకూర్చుకొనేను, అనేక సంవత్సరాలు తినొచ్చు తాగొచ్చు నేను సంతోషంగా ఉంటానంటున్నాను. ఎక్కడ కూడా ఒక్క ముక్కలో ఒక్క మాటలో కూడా దేవుడు అన్న మాట మనకు కనిపించదు. ఈ ఉపమానంలో మనం ఆలోచిస్తే, మనం చూస్తే, మీరు మళ్ళీ కూడా ఒకసారి చదవండి, ఎక్కడ కూడా దేవుని ప్రస్తావన ఈ ధనవంతుడు తీసుకుని రాడు.
అలా తీసుకొని రానప్పుడు అప్పుడు దేవుడు అంటున్న మాట వెర్రివాడ. అయితే ఈ ఉపమానం ఎందుకు చెప్పారు? ఇది కేవలం మా పిత్రార్జితమైన ఆస్తిలో మాకు పాలు కావాలి అని అడుగుతున్న ఆ యువకుడినికి చెప్తున్నారా, మనకు కూడా చెప్తున్నారా? ఇది మనం అందరం కూడా మన జీవితాల్లో మనము తొంగి చూసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒకరికి కదివి విస్తరించుట వానికి మేలు కాదు అని చెప్తున్నారంటే ఎందుకు మేలు కాదు అన్న క్వశ్చన్ మనం ఆలోచించాలి. ఎందుకంటే కలిమి విస్తరించిన కొలిది మన దృష్టి కలిమి వైపు, ఆస్తి వైపు, సంపాదన వైపు వెళ్తుంది, కానీ దేవునికి దూరంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా పంట పండినప్పుడు తన గురించి ఆలోచించుకుంటున్నాడు, తన ధాన్యం గురించి ఆలోచించుకుంటున్నాడు, తన కొట్లు తను తినుచు తాగుచు సుఖంగా ఉండే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఇంత ఆస్తిని, ఇంత పంటని దయచేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఎందుకు ఇచ్చారు నాకు ఇంతటి పంటని? ఇప్పుడు పంట ఎప్పుడన్నా పాడైపోయే ఆస్కారం, అంటే ప్రకృతికి కనెక్ట్ అయి ఉంది కదా పంట. మరి ప్రకృతి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే కదా అతనికి వచ్చింది. అంటే ఈ ప్రయత్నం అన్నిట్లో కూడా దేవుని సహాయం నాకు ఉంది అని ఆలోచించాడా? ఆలోచించలేదు. ఇంత చేసిన దేవుడికి నేను ఏం చేయగలను అని చూస్తున్నాడా? అది కూడా చేయట్లేదు. దేవుడు అన్న మాట ఆయన జీవితంలో లేదు. అనుకుంటున్నాడు నేను అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటున్నాడు. బ్రతుకుతాడన్న గ్యారంటీ ఏముంది? మన ఆయుష్ గురించి మనకి తెలుసా? తెలీదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా పడుకుంటారు, తెల్లారేటప్పటికి లెగరు, అలా వెళ్తూ ఉంటారు, ఏదో యాక్సిడెంట్ అయిపోతారు, మళ్ళీ కనిపించరు. అంటే ఆయుష్ అన్నది ఆరోగ్యానికి సంబంధించింది కాదు, మనం చేసుకున్న పనిపాట్లను బట్టి కూడా కాదు. ఆయుష్ దేవుని దగ్గర నుంచి వస్తుంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని నిర్ణయిస్తున్నాను, కానీ నా ఆయుష్ ఎంత ఉంటుంది అని నేను నిర్ణయించుకోగలుగుతానా? నేను నిర్ణయించుకోలేను. ఆ పనిని ధనవంతుడు చేశాడు. అంటే ఎప్పుడైతే యేసుప్రభు వారు ఒకని కలిమి విస్తరించుట వానికి మేలు కాదని చెప్పారో, దాని ఉద్దేశం ఏంటంటే ఆ కలిమి విస్తరించినప్పుడు మన మీదే ఆలోచన ఎక్కువగా అయిపోతుంది. మన డిపెండెన్స్ ఆస్తి మీద ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అది అతనికి మేలు కాదు. ఎప్పుడైతే ఆ కలిమిలో అంటే ఆ ఆస్తిలో, ఆ సంపాదనలో కొద్ది భాగము తీసుకొని దేవుని సేవ చెయ్యాలి అని అనుకుంటే అది అతనికి మేలు. కలిమిలో లేదు, కలిమిని బట్టి ఉన్న మనస్తత్వంలో ఉన్నది అదే ప్రాబ్లం. అదే అసలు మొత్తానికి మూల కారణమైనది. అంటే కలిమి విస్తరించడము తప్పు కాదు, ఎందుకంటే దేవుడే అనేక మందికి ఆశీర్వాదకరం కింద ఆస్తులను ఇచ్చారు. ఓకే, సంపదనిచ్చారు, ఐశ్వర్యంనిచ్చారు. యోబు కోల్పోయినదంతటిని రెండింతలు ఇచ్చారు. అది ఒక రకమైన ఆశీర్వాదము. అబ్రహాముని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి తీసుకొచ్చిన తర్వాత ఆస్తికర్త కింద చేశారు. అనేక మందిని ఆస్తికర్తల కింద దేవుడు చేసినప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నారంటే ఏంటి అనంటే, ఎవడైతే తన ఆస్తి వైపే చూసుకుంటున్నాడో అతనికి అది ప్రాబ్లం. ఇప్పుడు యేసుప్రభు వారు అనేక విషయాల గురించి బోధిస్తున్నారు. ఈ కుర్రవాడు వచ్చినప్పుడు ఆ బోధనల మీద దృష్టి ఉందా? దేని మీద దృష్టి ఉంది? నా ఆస్తి నాకు కావాలి, మీరు ఏమైనా ఒక మాట చెప్పండి అంటున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న ఆస్తి గురించిన ఆలోచన ఉంది, కానీ పరలోకంకి ఎలా వెళ్ళాలి అని యేసుప్రభు వారు బోధిస్తున్నప్పుడు దాని మీద దృష్టి లేదు. యేసుప్రభు వారంతా కూడా ఆయన బోధనలలో పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, ఆ పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఆయన వచ్చిన పర్పస్ సిలువలో మరణించడానికి, అంటే ప్రజలందరూ పాపంలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ పాప స్థితి నుంచి రక్షించడానికి వచ్చారు. సిలువలో తాను బలిగా అర్పించుకొని రక్తము కాచి మనుషులందరికీ కూడా పాప విమోచన కలిగించడానికి యేసుప్రభు వారు వచ్చారు. అది ఓకే. కానీ 3.5 సంవత్సరాలు ఆయన బోధిస్తున్నది ఏంటి? పరలోక రాజ్యం గురించి, దానిలోకి వెళ్ళడానికి ఏం చేయాలని. ఈ కుర్రవాడికి దాని మీద ఉందా దృష్టి? లేదు. యేసుప్రభు వారిని అడుగుతున్నారు,
నాకు ఆస్తిలో భాగం వచ్చేలాగా మా సహోదరులతోటి మాట్లాడమంటున్నారు. అంటే దృష్టి ఆస్తి మీద ఉంది, ఇహలోకపు ఆస్తి మీద ఉంది, కానీ దృష్టి పరలోకంకి ఎలా వెళ్ళాలన్న దాని మీద లేదు. అలా ఆలోచన ఉన్న వాళ్ళకి అది సమస్య. మనది కూడా దేవుడు మనకి సమృద్ధిని ఇస్తారు. ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యంగా వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం ముందుగానే వస్తుంది. సమృద్ధి ఇచ్చినప్పుడు మనం ముందుగా ఆలోచించవలసినది, దీనిని దేవుని కొరకు నేను కొంచెమన్నా తీసి వాడగలగాలి. అంతా ఇవ్వమని చెప్తున్నప్పుడు అంతా ఇవ్వచ్చు, ఇచ్చినంత మాత్రాన మనకి ఏమీ లేమిలోకి వస్తామని కాదు. ఆస్తి బిగినింగ్లో వచ్చింది, ఇచ్చినది దేవుడు అయినప్పుడు మళ్ళీ దేవుడికి ఇచ్చేస్తే మళ్ళీ అంతకంతకు దేవుడు ఇస్తారు. దేవుడు ఆయన ఇచ్చను ఆయన తీసుకునేలాగంటి ఆలోచనలో మనం ఉండాలి. అయితే అలా ఆలోచించని వాళ్ళకి సమస్య. ఆస్తి సమస్య కాదు, ఈ ఆస్తిని, ఈ సంపదని దేవుని కొరకు వాడకుండా ఉంచుకున్న వాళ్ళకి అది సమస్య. ఇప్పుడు ఈ ధనవంతుడు తన జీవితం గురించి, తన భవిష్యత్తుని గురించి ఆలోచించుకుంటున్నాడు, కానీ ఎక్కడ కూడా దేవుని ప్రస్తావన లేదు. తను అనుకుంటున్నాడు నేను అనేక సంవత్సరాలు సంతోషంగా ఉంటానని. అనేక సంవత్సరాలు ఉండడానికి అంతటా ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే కదా. మనకి ఒక సామెత ఉంటుంది కదా, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. అంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఆయుష్ ఎంత ఉంటుందో తెలియదు. తెలియనప్పుడు మనకున్న దాంట్లో మనం దేవుని చిత్తంను నెరవేర్చడానికి మనకున్న ఆస్తిని, తలాంతును ఎలా వాడాలి అన్నది ఆలోచించాలి. అలా ఆలోచించని ప్రతి వాడు కూడా వెర్రివాడే. ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తుంది ఏంటంటే, మనము దేవుని చిత్తంను ఎరిగి ఆయన చిత్తం కొరకు మనకున్న ఆస్తిని కానీ, సంపదని కానీ, మనకున్న తలాంతులను కానీ మనం వాడడానికి సిద్ధంగా ఉన్నామా, లేక ఈ ధనవంతుడు కింద, వెర్రి వాళ్ళ కింద మిగిలిపోదామా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు మనము ఆలోచించుకొని దానికి తగిన సమాధానం పొందుకోవాలని ఆలోచిస్తూ, ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.